అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం సమూయేలు మొదటి గ్రంథం 1 నుంచి 27 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 27 అధ్యాయాల్లో కూడా న్యాయాధిపతుల కాలం ముగిసిపోయిన తర్వాత రాజుల కాలం మొదలవడం, మొదటి రాజైన సౌలు జీవితం నుండి మనం ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్చుకోకూడదు, దావీదు జీవితం నుండి మనం ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్చుకోకూడదు, ఇవన్నీ కూడా మనం చదువుకుంటా వస్తున్నాం. సౌలు దావీదుని చంపాలని ఎలా ప్రయత్నాలు చేస్తున్నాడు, దావీదు ఎన్నిసార్లు నేను నిర్దోషిని అని నిరూపించుకున్నా కానీ సౌలు ఇంకా చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉండడంతో దావీదు వెళ్ళి ఫిలిస్తీన్ల దేశంలో దాక్కున్నాడు. ఆ ఆకీషు రాజు దగ్గర చేరాడు. ఇవన్నీ కూడా మనం ముందు అధ్యాయంలో చదువుకున్నాం. ఈరోజు మనం సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ఆ దినములలో ఫిలిస్తీయులు ఇజ్రాయేలీలతో యుద్ధము చేయవలనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా ఆకీషు దావీదును పిలిచి, నేను దండెత్తగా నీవును నీ జనులను నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలని పరిష్కారముగా తెలుసుకొనుమనగా, ఇదిగో దావీదు, నిన్ను సౌలు చంపాలన్నప్పుడు నేనే కదా నీకు ఆశ్రయం ఇచ్చాను. నీ సొంత జనాలే నిన్ను చంపాలి అనుకున్నా కానీ నీకు స్థలాన్నిచ్చి ఒక ఊరినిచ్చి మీరందరూ కూడా ఫిలిస్తీన్ల దేశంలో బ్రతకడానికి నేను నీకు సహాయం చేశాను కదా. ఇప్పుడు ఫిలిస్తీన్లు అందరం కలిసి ఇజ్రాయేలుతో యుద్ధం చేయడానికి వెళ్తున్నాం, నువ్వు కూడా నా వైపు నుండి యుద్ధం చేయాలి అని ఆకీషు రాజు దావీదుని అడుగుతున్నాడు. చూడండి, దావీదు అంత ముందు ఇజ్రాయేలీల వైపు ఉండి ఫిలిస్తీన్లతో యుద్ధం చేశాడు. ఇప్పుడు ఫిలిస్తీన్ల వైపు ఉండి ఇజ్రాయేలీలతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదంతా కూడా ఎందుకు అంటే విశ్వాసంలో దావీదు కొంచెం బలహీనమయ్యి ఫిలిస్తీన్ల దేశంలో చేరడం వల్ల. ఇవన్నీ కూడా మనం 27వ అధ్యాయంలో మాట్లాడుకున్నాం. నేను నీకు సహాయం చేశాను కాబట్టి నువ్వు నా వైపు నుండి యుద్ధం చేయాలి అని చెప్పేసి ఆకీషు దావీదుని అడుగుతున్నాడు. అందుకు దావీదు, నీ దాసుడినైన నేను చేయబోవు కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకొందువు అని నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తాను అన్నట్టుగా దావీదు మాట్లాడుతున్నాడు. అందుకు ఆకీషు, అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకుడిగా నియమింతును అని నువ్వు నా వైపు నుండి యుద్ధం చేస్తే నీకు ఇంకా మంచి పదవి ఇస్తాను, రాజు యొక్క సంరక్షకుడిగా నిన్ను నియమిస్తాను అన్నట్టుగా ఆకీషు దావీదుతో మాట్లాడుతున్నాడు. అంత ముందే ఒక ఊరు మొత్తాన్ని ఇచ్చాడని మనం చదువుకున్నాం. దావీదుని వెళ్ళి ఇజ్రాయేలుతో యుద్ధం చేయమంటే దావీదు కనానీయులతో యుద్ధం చేశాడని కూడా మనం చదువుకున్నాం. దావీదుని పూర్తిగా నమ్మాడు కాబట్టి ఆకీషు, నువ్వు ఇప్పుడు కూడా నా వైపు నుండి యుద్ధం చేస్తే నాకు సంరక్షకుడిగా నిన్ను నియమిస్తాను అని మాటిస్తున్నాడు. సమూయేలు మృతి పొందగా ఇజ్రాయేలీలు అతని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణములో అతన్ని పాతిపెట్టి ఉండిరి. సమూయేలు చనిపోయాడని మనం పైన కూడా చదువుకున్నాం. మరలా ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నారు అంటే, సమూయేలు ఎప్పుడైతే చనిపోయాడు అని మనం చదువుకున్నామో అక్కడి నుండే దావీదు విశ్వాసంలో బలహీనపడి వెళ్ళి ఫిలిస్తీన్ల దేశంలో చేరాడు. సమూయేలు మరణం వల్ల దావీదు విశ్వాసం బలహీనపడింది. అలాగే సమూయేలు మరణం వల్ల సౌలు జీవితంలో ఏం జరుగుతుంది, సౌలు కూడా ఎలా చెడ్డగా మారాడు అనేది ఇక్కడ నుండి చదువుకుంటాం. సమూయేలు చనిపోయాడని పైన చెప్పినప్పుడేమో దావీదు జీవితం గురించి మనం చదువుకున్నాం. మరలా ఇప్పుడు చెప్తున్నాడు అంటే ఈ అధ్యాయంలో సౌలు జీవితం గురించి మనం చదువుకుంటాము అని దాని అర్థం. ఒక మంచి నాయకుడు, ఒక మంచి న్యాయాధిపతి చనిపోయిన తర్వాత విశ్వాసులు కూడా బలహీనపడతారు అని దావీదు విషయంలో మనం చదివాం. మరి ఆల్రెడీ చెడ్డవాడిగా మారిన సౌలు ఇంకా పూర్తిగా చెడ్డవాడిలాగా ఎలా మారుతున్నాడు అనేది ఇక్కడ నుండి మనం చదువుకుంటూ వెళ్తాం. మరియు సౌలు కర్ణపిశాచము గలవారిని, చిల్లంగి వారిని దేశములో నుండి వెళ్ళగొట్టి ఉండెను. ఇది ఎప్పుడు జరిగింది? సౌలు రాజైన కొత్తలో జరిగింది. సౌలు మంచివాడే చెడ్డవాడిగా మారాడని మనం చదువుకుంటూ వస్తున్నాం కదా. సౌలు మొదట్లో రాజైనప్పుడు మంచిగానే ఉన్నాడు. అప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఎవరైతే కర్ణపిశాచి ఆచారాలు, చిల్లంగి ఆచారాలు ఫాలో అవుతున్నారో వాళ్ళందరినీ కూడా సౌలు వెళ్ళగొట్టాడు. ఇప్పుడు ఈ మాట ఎందుకు గుర్తు చేస్తున్నాడు అంటే, ఏ సౌలు అయితే చెడ్డవాళ్ళని ఇజ్రాయెల్ దేశం నుండి తరిమేశాడో అదే చెడ్డవాళ్ళ దగ్గరికి సౌలు మరలా వెళ్తున్నాడు అనేది మనకు అర్థం అవడానికి. కర్ణపిశాచి, చిల్లంగి ఇలాంటి ఆచారాలు చేసే వాళ్ళని సౌలు వెళ్ళగొట్టాడు. మరలా వాళ్ళ దగ్గరికే సౌలు వెళ్తున్నాడు. మంచిగా ఉన్న సౌలు ఇప్పుడు పూర్తిగా చెడ్డవాడిలాగా తయారయ్యాడు అనేది ఈ పదాల ద్వారా మనకు అర్థం అవ్వాలి. ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి షూనేములో దిగగా సౌలు ఇజ్రాయేళ్లందరినీ సమకూర్చెను. వారు గిల్బోవలో దిగిరి. పైన చదువుకున్నాం కదా మనం, ఫిలిస్తీన్లు యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి. ఫిలిస్తీన్లందరూ ఒక పక్కన యుద్ధం చేయడానికి రెడీ అయ్యారు. ఫిలిస్తీన్లు దండెత్తి అంటున్నారు చూడండి. అంటే దాని ఉద్దేశం ఏంటంటే కేవలం ఫిలిస్తీన్ల ఒక దేశం మాత్రమే కాదు, ఫిలిస్తీన్ల అనేక రాజ్యాలు, అనేక రాజులు, ఫిలిస్తీన్లు అందరూ కలిసి ఇజ్రాయేల్తో యుద్ధం చేయడానికి వచ్చారు అని దాని అర్థం. అంతమంది ఫిలిస్తీన్లు చూసేసరికి సౌలు ఫిలిస్తీన్ల దండును చూచి
మనస్సునందు భయకంపమునుంది. కేవలం భయం మాత్రమే కాదు, భయకంపము అంటున్నాడు. చూడండి, సౌలు వాళ్ళందరిని చూసి భయపడిపోయాడు. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారా అయినను ఊరీము ద్వారా అయినను ప్రవక్తల ద్వారా అయినను ఏమీయూ సెలవీయక ఉండెను. సౌలు ఎన్ని మార్గాలు ప్రయత్నించాడంట. స్వప్నం ద్వారా దేవుడు ఏమన్నా మాట్లాడతాడేమో అని ప్రయత్నించాడంట. ఊరీము ద్వారా ఏమైనా మాట్లాడతాడేమో అని ప్రయత్నించాడంట. ఊరీము గురించి మనం చదువుకున్నాం కదా న్యాయాధిపతులు లేవీకాండలో. ఆల్రెడీ యాజకులందరినీ కూడా సౌలే చంపించాడు, 85 మందిని అని కూడా మనం చదువుకున్నాం. యాజకులు లేకపోయినా కానీ ఆ వస్తువుల ద్వారా ప్రయత్నించాడు, స్వప్నాల ద్వారా ప్రయత్నించాడు, ప్రవక్తలను పిలిచి వాళ్ళ ద్వారా అన్న దేవుడు ఏమన్నా చెబుతాడేమో అని అలా కూడా ప్రయత్నించాడు. అయితే దేవుడు మాత్రం ఏ రకంగానూ సౌలుతో మాట్లాడలేదు. సౌలు అడిగిన దానికి దేవుడు జవాబు ఇవ్వలేదు అని దాని అర్థం. ఎందుకు ఇవ్వలేదు అంటే ఆల్రెడీ అంతకుముందు సౌలుతో దేవుడు చాలాసార్లు మాట్లాడడానికి ప్రయత్నించాడు. సమూయేలు ద్వారా చెప్పించాడు, వేరే ప్రవక్తల ద్వారా చెప్పించాడు, యాజకుల ద్వారా చెప్పించాడు. ఎవ్వరి మాట వినలేదు. వినకపోగా సమూయేలుని చంపడానికి ప్రయత్నించాడు, యాజకుల్ని చంపాడు. దావీదు ఎన్నిసార్లు నా తప్పు లేదు అని నిరూపించినా కానీ దావీదుని చంపాలని కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా కానీ సౌలు వినలేదు. ఇంకా తిరిగి రాలేనంతగా, అంటే దేవుడి దగ్గరికి మరలా దేవుడి వైపుకి తన హృదయాన్ని తిప్పుకోలేనంతగా సౌలు చెడ్డవాడైపోయాడు అనేది ఈ సందర్భం ద్వారా మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు కూడా దేవుడిని అడుగుతుంది, దేవుడిని వెతుకుతుంది. నిజమైన మారు మనసుతో కాదు. ఆ ఫిలిస్తీన్లు యుద్ధం చేయడానికి వచ్చారు కాబట్టి వాళ్ళకి భయపడి దేవుడి దగ్గరికి వస్తున్నాడు. అందుకే దేవుడు జవాబు ఇవ్వట్లేదు. మనం కూడా తప్పు చేయకూడదని మన లోపల ఉండే పరిశుద్ధాత్మ మనల్ని ఎప్పటికి కూడా గద్దిస్తూ ఉంటుంది. ఆత్మను ఆర్పకుడి అని బైబిల్లో ఉంటుంది కదా. పరిశుద్ధాత్మ ఎన్నిసార్లు గద్దించినా కానీ మనం పాపం చేస్తానే ఉన్నాం అనుకోండి, దేవుడికి వ్యతిరేకంగానే బ్రతుకుతా ఉన్నాం అనుకోండి, మనం కూడా సౌలులాగా అయిపోతాం. మరలా దేవుడి వైపు తిరగలేనంతగా, దేవుడు మనకి సమాధానం ఇవ్వలేనంతగా మనం చెడ్డవాళ్ళం అయిపోతాం అనేది సౌలు జీవితం నుండి మనం నేర్చుకోవాలి. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచములు గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేయుదును అని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా. ఇప్పుడు అర్థమైందా? పైన కర్ణపిశాచి గలవారిని సౌలు రాజైన కొత్తలో తరిమేశాడు అని మనకు ఎందుకు చెప్పబడిందో. ఎవరినైతే సౌలు తరిమేశాడో వాళ్ళనే మరలా ఆశ్రయిస్తున్నాడు. ఏ చెడునైతే ఇజ్రాయేలీల నుండి దూరం చేశాడో అదే చెడ్డవాళ్ళలాగా సౌలు మారిపోయాడు అనేది ఈ సందర్భం ద్వారా మనకు అర్థం అవ్వాలి. ఇంతకీ ఈ కర్ణపిశాచము గలవారు అంటే ఎవరు అంటే, మేము చనిపోయిన వాళ్ళతో మాట్లాడతాము, దేవుళ్ళతో మాట్లాడతాము, వాళ్ళు చెప్పింది మీకు తెలియజేస్తాము, చనిపోయిన వాళ్ళ ఆత్మని మేము కంట్రోల్ చేస్తాము అని అబద్ధాలు చెప్పేవాళ్ళు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. కర్ణపిశాచి అయినా కానీ, చిల్లంగి అయినా కానీ, చేతబడైనా కానీ వీళ్ళందరూ కూడా అబద్ధాలు చెప్పేవాళ్ళు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మన 30 డే బైబిల్ కోర్సులో కూడా దెయ్యాలు ఉన్నాయా, చనిపోయిన వాళ్ళు దేలుగా మారతారా, ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నేను అవన్నీ కూడా మరలా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కాకపోతే ముఖ్యమైన విషయాలు నేను గుర్తు చేస్తాను. ఒకటి, చనిపోయాక దెయ్యాలుగా మనం మారము. మన శరీరం ఏమో మట్టిలో కలిసిపోద్ది, భూమిలో కలిసిపోద్ది, ఆత్మ పాతాళానికి వెళ్ళిపోద్ది. పాతాళంలో ఒకవేళ మనం మంచి వాళ్ళం అయితే పరదేశికి వెళ్తాం, ఒకవేళ మనం చెడ్డవాళ్ళం అయితే యాతన పడే స్థలానికి వెళ్తాం. అంతేగాని ఎవరైనా కానీ చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మ ఇంకా భూమి మీదే ఉంది, వాళ్ళ ఇంట్లోనే తిరుగుతుంది, అవి చెప్పాలని ప్రయత్నం చేస్తుంది, ఇవి చెప్పాలని ప్రయత్నం చేస్తుంది, వాళ్ళ ఆత్మకి ఇంకా శాంతి కలగలేదు, మీరు ఇలాంటివి చేస్తే శాంతి కలిగిద్ది, అలాంటివి చేస్తే శాంతి కలిగిద్ది, ఇలాంటి మాటలు ఎవరన్నా చెబుతున్నారు అంటే వాళ్ళందరూ కూడా అబద్ధాలు చెప్తున్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా కానీ చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మ భూమి మీద ఉండదు. చనిపోయిన వాళ్ళు దెయ్యాలుగా మారరు. ఆత్మలను మేము కంట్రోల్ చేస్తాము అని ఎవరన్నా చెబుతున్నారు అంటే వాళ్ళందరూ కూడా అబద్ధాలు చెప్తున్నారు అనే విషయాలు మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మనం చదువుకుంటూ వెళ్దాం. ఎవరినైతే తరిమేశాడో సౌలు మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేరుతున్నాడు. వారు చిత్తము ఎందోరులో కర్ణపిశాచము గల ఒకటి ఉన్నది అని అతనితో చెప్పిరి. మాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది, ఆవిడ ఇలా చనిపోయిన వాళ్ళతో మాట్లాడిచ్చిద్ది అని చెప్పేసి సౌలుతో చెప్పారు. కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుక్కొని 2 మనుషులను వెంటబెట్టుకుని పోయి రాత్రివేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి, కర్ణపిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పువాని రప్పించుమని కోరగా. చాలా దూరం కదా, ఎందోరు అనేది సౌలు ఉన్న ప్రాంతం నుండి చాలా దూరం. రాజు వెళ్తున్నాడు అని తెలియకుండా కేవలం 2 వెంటబెట్టుకుని మారువేషం ధరించి సౌలు ఆమె దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను ఒకరిని చెప్తాను, వాళ్ళని రప్పించు, వాళ్ళతో నన్ను మాట్లాడించు, చనిపోయిన వాళ్ళతో అని చెప్పేసి సౌలు ఆమెను అడుగుతున్నాడు. ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా? కర్ణపిశాచము గలవారిని, చిల్లంగి గలవారిని అతడు దేశములో ఉండకుండా నిర్మూలము చేసెను కదా. నీవు నా ప్రాణము కొరకు ఉరియొగ్గి నాకు మరణం
నన్నెలమేల రప్పింతువు అని అతనితో అనెను. ఆవిడ దగ్గరకు వచ్చింది సౌలే అన్న విషయం ఆవిడికి తెలియదు కాబట్టి సౌలు ఇలా కర్ణపిశాచాలు చేసే వాళ్ళందరినీ కూడా రాజ్యంలో నుండి తరిమేశాడు కదా. మీరు నా దగ్గరకు వచ్చారు అని తెలిసిన, నేను ఇలా మరలా మంత్ర విద్యలు చేస్తున్నాను అని తెలిస్తే నన్ను చంపేస్తారేమో, నా ప్రాణానికి ఉరి కదా అది. మీరెందుకు వచ్చి నన్ను కర్ణపిశాచాలు చేయమని అడుగుతున్నారు అని చెప్పేసి ఆవిడ అంది. అందుకు సౌలు, యెహోవా జీవము తోడు, దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రము రాదని యెహోవా నామమున ప్రమాణము చేయగా. నీకేం కాదని ప్రమాణం చేస్తున్నారు, ఆ ప్రమాణం కూడా యెహోవా నామని చేస్తున్నారు చూడండి. యెహోవా జీవము తోడు అన్నాడు చూడండి. సౌలు చెడ్డ పనులు చేస్తూ దానికి దేవుడి పేరును వాడుకుంటున్నాడు అని మనం మొదటి నుండి కూడా చదువుకుంటానే వస్తున్నాం. ఇప్పటికే సౌలు ఇంకా అలాగే ఉన్నాడు చెడ్డగానే అనేది ఈ మాటల యొక్క భావం. ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై నేను ఎవరిని రప్పింపవలెనని అడుగ్గా అతడు సమూయేలును రప్పింపవలెను అనెను. దేవుడు ఎలాగో మాట్లాడట్లేదు కాబట్టి సమూయేలుని పిలిస్తే నేనేం చేయాలో సమూయేలు చెప్తాడు అన్నట్టుగా సమూయేలుని పిలువు అని చెప్పేసి ఆమెతో అన్నాడు. ఆ స్త్రీ సమూయేలుని చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి, నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చితివి అని సౌలుతో చెప్పగా. ఈ సందర్భం చాలామంది అర్థం చేసుకోవడానికి కష్టపడతారు. మనం ఒకసారి చదువుకుందో, నేను మరలా మీ అందరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సమూయేలు ఆవిడకి ఎప్పుడైతే కనబడ్డాడో మరలా ఒకసారి వచ్చింది ఎవరా అని చూసింది, అది సౌలే అని గుర్తించింది. నీవు సౌలువే, నన్నెందుకు మోసపుచ్చితివి అని సౌలుతో చెప్పగా రాజు, నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినది అని ఆమెను అడగ్గా ఆమె, దేవతల్లో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను అనెను. ఈ సందర్భాన్ని బట్టి ముఖ్యంగా మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. చనిపోయిన ఎవరైనా కానీ మరలా భూమి మీదకి రారు అని మనం పైన చదువుకున్నాం కదా. చనిపోయిన వాళ్ళు ఎవరైనా కానీ భూమి మీదకి వచ్చారు అంటే అవి చాలా రేర్ కండిషన్స్, ఎక్సెప్షనల్ కండిషన్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి ఇక్కడ సమూయేలు, కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు వారు చనిపోయిన వాళ్ళని చాలా మందిని లేపుతారు కదా. లాజరు విషయంలో మనం చూస్తాం, శిష్యులు కూడా చనిపోయిన వాళ్ళని లేపుతారు. ఒక్కసారి చనిపోయి పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత వారు మరలా భూమి మీదకి వచ్చారు అంటే అవి చాలా రేర్ కండిషన్స్. కేవలం దేవుడి చిత్తానుసారంగానే అవి జరుగుతాయి కానీ మరి దేనివల్ల కాదు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. పాతాళానికి వెళ్ళాలన్నా కానీ అందులో నుండి తిరిగి రప్పించాలన్నా కానీ అది దేవుడికే సాధ్యమైద్ది అని కూడా మనం బైబిల్లో చదువుకున్నాం. ఇక్కడ ఈవిడేవో మంత్రాలు చదవడం వల్ల, శుద్ర పూజల వల్ల, కర్ణపిశాచాల వల్ల ఈవిడ రప్పించట్లేదు సమూయేలుని పాతాళంలో నుండి, దేవుడు రప్పిస్తున్నాడు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సమూయేలుని పాతాళంలో నుండి రప్పించేది ఈ స్త్రీ కాదు, దేవుడు. ఎప్పుడైతే సౌలు అడిగాడో సమూయేలుని రప్పించమని, ఈవిడేం చేయకుండానే సమూయేలు కనబడేసరికి ఆ సమూయేలు పాతాళంలో నుండి వస్తాం ఈవిడికి కనబడింది కాబట్టి బిగ్గరగా కేక వేసి, అంటే ఆశ్చర్యపోయింది. ఆవిడికి రోజు అలవాటు అనుకో, చనిపోయిన వాళ్ళని ఆవిడ రప్పిస్తుంది అనుకో, అప్పుడు ఆవిడ ఎందుకు భయపడిద్ది? ఆవిడే రప్పించేలకైతే ఆవిడెందుకు భయపడిద్ది? ఇక్కడ సమూయేలు పాతాళంలో నుండి వస్తున్నాడు అంటే అది ఆ స్త్రీ చేయడాన్ని బట్టి కాదు, దేవుడే పర్మిషన్ ఇచ్చాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మరి సమూయేలు ఆత్మలాగా వచ్చాడా లేదా దర్శనంలాగా దేవుడు ఆ స్త్రీకి సౌలుకి చూపిస్తున్నాడా అనే విషయం మనకైతే తెలీదు. ఏదైనా కానీ సమూయేలు మరలా వచ్చి మాట్లాడుతున్నాడు అంటే, చనిపోయిన సమూయేలు మరలా ఇక్కడ సౌలుతో మాట్లాడడానికి వస్తున్నాడు అంటే ఇది దేవుడు చేస్తున్న కార్యమే కానీ ఆ కర్ణపిశాచాల్లోనో, ఆ మంత్రాల్లోనో, ఆ స్త్రీలోనో ఏదీ లేదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆవిడ భయపడిపోయింది. అంత ముందు దాకా జనాలను మోసం చేస్తూ ఉండేది. సడన్గా నిజంగా సమూయేలు కనబడేసరికి ఆవిడే భయపడిపోయింది. నిజంగానే చనిపోయిన వాళ్ళు వస్తారా, ఇది దేవుడి శక్తి, నేను అంతకుముందు జనాలను ఎలా అయితే మోసం చేశానో ఇది అలా కాదు అని చెప్పేసి ఆవిడే భయపడిపోయింది. అప్పుడు చూసింది సౌలు మొహం చూడగానే నీవు సౌలువే అని ఆవిడ గుర్తించింది. నన్ను ఎందుకు మోసం చేసావు అని అడుగుతుంది. అసలు నీకేం కనబడుతుందో చెప్పు అని చెప్పేసి సౌలు అడిగినప్పుడు, దేవతల్లో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను అనగా, దేవతల్లో అంటే సమూయేలు ఎక్కడున్నాడు? పరదేశంలో ఉన్నాడు. పరదేశంలో నుండి వస్తున్నాడు కాబట్టి ఆ రూపాన్ని అలా వివరిస్తుంది ఆవిడ. అందుకు అతడు ఏ రూపముగా ఉన్నాడు అని దాన్ని అడిగినందుకు అది దుప్పటి కప్పుకొనిన మొసలివాడొకడు పైకి వచ్చుచున్నాడు అనగా, చనిపోయిన తర్వాత మన రూపాలు భూమి మీద ఎలా ఉన్నాయో అలా అయితే ఉండవు. మనం చనిపోయిన తర్వాత ఆత్మ స్వరూపాల్లో ఉంటాము. కాకపోతే ఆ వచ్చేది సమూయేలే అని సౌలుకు తెలియజేయడానికి సమూయేలు భూమి మీద ఎలా అయితే ఉన్నాడో అలాగే సౌలుకి కనబడుతున్నాడు అని దీని అర్థం. ఆత్మక ముసలితనం అలాంటివి ఏమి ఉండవు కదా, ఆత్మలోకంలో దుప్పట్లు అలాంటివి ఏం అవసరం లేదు కదా. అయినా కానీ దుప్పటి కప్పుకొనిన ముసలివాళ్లాగా సమూయేలు కనబడుతున్నాడు అంటే సౌలు గుర్తించాలి కాబట్టి, ఆ వచ్చేది సమూయేలే అని సౌలు గుర్తించాలి కాబట్టి సౌలుకి అర్థమయ్యేలాగా దేవుడు సమూయేలుని తీసుకొస్తున్నాడు అని దాని అర్థం. అప్పుడు సౌలు మాట్లాడుతున్నాడు. అతడు సమూయేలు అని తెలుసుకొని సాగిలపడి నమస్కారము చేసెను. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివి అని సౌలును అడగ్గా,
సౌలు, నేను బహుశ్రమల్లో ఉన్నాను, ఫిలిస్తీన్లు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారా అయినను స్వప్నముల ద్వారా అయినను నాకు ఏమీ సెలవీయక ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన దాన్ని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించి తిని అనెను. జరిగిందంతా చెప్పాడు. ఇదిగో ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తున్నారు, నేనేం చేయాలో నాకు అర్థం కావట్లా, ఖచ్చితంగా నా దగ్గర అంత సైన్యం లేదు, నేను ఓడిపోతాను, నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు, అందుకే నిన్ను పిలిచాను అని చెప్పేసి సౌలు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. మరి సౌలు పిలిస్తే సమూయేలుని దేవుడు రప్పించాడు కదా, నేను కూడా పిలుస్తాను చనిపోయిన వాళ్ళని ఎవరో ఒకరిని అంటే కుదరదు, నేను పైన చెప్పాను కదా, ఇది చాలా రేరు, అప్పుడప్పుడు మాత్రమే జరిగిద్దని చెప్పి దేవుడు ఇక్కడైనా కానీ సమూయేలు భూమి మీదకి రావడానికి ఎందుకు పర్మిషన్ ఇచ్చాడు అంటే సౌలు రాజ్యం మొత్తానికి, దావీదు రాజ్యానికి, ఇజ్రాయేల్ అందరికీ కూడా తరతరాలకి గుర్తుండిపోయే సంఘటన ఇది. బైబిల్లో ఎక్కడైనా కానీ చనిపోయిన వాళ్ళని దేవుడు తిరిగి లేపాడు, పాతాళంలో ఉన్న ఈ సమూయేలుతో మాట్లాడించాడు. ఇలాంటి సందర్భాలు తరతరాలు కూడా మాట్లాడుకునేంత ముఖ్యమైన సందర్భాలు. అంతేగాని మన రోజువారీ చిన్న చిన్న విషయాలు, లోకానుసారమైన విషయాలు అవి మాట్లాడడానికి చనిపోయిన వాళ్ళని లేపడం, వాళ్ళని పాతాళం నుండి తీసుకురావడం, ఇట్లాంటివన్నీ కూడా మనం ప్రయత్నించాలి అని కాదు. సౌలు పూర్తిగా దేవుడికి వ్యతిరేకంగా తయారయ్యాడు. ఈ సౌలును ఉపయోగించుకొని దేవుడు మిగతా వాళ్ళందరికీ కూడా ఒక పాఠం చెప్పాలి అనుకుంటున్నాడు. దేవుడికి వ్యతిరేకంగా మారితే వాళ్ళ గతి ఏమవుతుంది అని సమూయేలు ద్వారా సౌలుకి దేవుడు చెప్పిస్తున్నాడు. తరతరాలకి కూడా ఈ సందర్భం గుర్తుండేది, అందరూ కూడా విశ్వాసంలో దీన్ని బట్టి హెచ్చరింపబడాలి అనే సందర్భం ఇది. చాలా రేర్ అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుడు సమూయేలుని రప్పించి సౌలుతో మాట్లాడిస్తున్నాడు. ఇది ఆ స్త్రీ చేసింది కాదు, కన్నపిశాచాల వల్ల కాదు, దేవుడే చేస్తున్నాడు. ఈ మాటలు చెప్పడానికి చేస్తున్నాడు. ఏ మాటలు చాలా ఇంపార్టెంట్. దేవుడు పాతాళం నుండి సమూయేలుని పైకి తీసుకొచ్చింది ఈ మాటలు చెప్పించడానికే. ఆ మాటలు ఏంటో మనం చదువుకుందాం. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? మనం దేవుడి మాటలు వినకుండా, దేవుడు చెప్పిన ఆజ్ఞలు బైబిల్లో ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఫాలో అవ్వకుండా, దేవుడికి దూరంగా బ్రతుకుతూ మీరు ఏది కోరుకున్నా కానీ దానివల్ల ఉపయోగం లేదు. ఆఖరికి చనిపోయిన వాళ్ళు తిరిగి వచ్చి మీతో మాట్లాడినా కానీ దానివల్ల ఇంత కూడా ఉపయోగం లేదు. దేవుడికి మీరు విరోధులైతే అనే విషయాన్ని దేవుడు ఇక్కడ చెప్పాలనుకుంటున్నాడు. ఈ విషయం మనందరికీ తెలియజేయడానికే పాతాళంలో ఉన్న సౌలుని దేవుడు భూమి మీదకి తీసుకొచ్చాడు. ఈ విషయాన్ని మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవుడికి దూరం అయ్యి భూమి మీద ఏది సంపాదించుకున్నా కానీ వ్యర్థమే. అది డబ్బు అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, ఆస్తి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. భూమి మీద మనం ఏది సంపాదించుకున్నా దేవుడికి మనం విరోధంగా ఉంటే అది వ్యర్థమే. ఆఖరికి చనిపోయిన వాళ్ళు వచ్చి మనతో మాట్లాడినా కానీ అది వ్యర్థమే అనే విషయాన్ని మనం గమనించాలి. యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. దేవుడు చెప్పిన మాట తప్పడో. చనిపోయిన వాళ్ళు తిరిగి వచ్చినా కానీ దేవుడి మాటని ఎవరో కూడా మార్చలేరు. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా జరుగుద్ది. ఆయన చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అవ్వాలి. నా ద్వారా ఆయన సెలవిచ్చి ఉన్నట్టు నీ చేతిలో నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు ఇచ్చి ఉన్నాడు. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీయుల విషయములో ఆయన తీక్షణమైన కోపమును నెరవేర్చకపోయిన దాన్ని బట్టి యెహోవా నీకు ఈ వేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు. ఇదిగో నువ్వు చనిపోతావు, దావీదు తర్వాత రాజు అవుతాడు. ఇదంతా కూడా ఎక్కడ మొదలైంది అంటే నువ్వు దేవుడు చెప్పిన మాట వినకుండా గర్వంతో దేవుడి కన్నా నేనే గొప్ప అనుకొని దేవుడికి వ్యతిరేకంగా తిరిగావు కదా, అక్కడ స్టార్ట్ అయింది నీ పతనం. ఎట్లీస్ట్ నువ్వు అక్కడన్నా మారుంటే రాజ్యం పోయినా కానీ నువ్వన్నా పరలోకానికి వెళ్ళేవాడివి. నువ్వు అక్కడి నుంచి మారకుండా ఇంకా ఇంకా చెడ్డగా తయారయ్యావు కాబట్టి, ఇంకా ఇంకా నిన్ను చెడ్డగా మార్చుకుంటా వచ్చావు కాబట్టి యెహోవా నిన్నును ఇజ్రాయేలీలను ఫిలిస్తీన్ల చేతికి అప్పగించును. యెహోవా ఇజ్రాయేలీల దండును ఫిలిస్తీన్లకు అప్పగించును. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా జరుగుద్ది. ఇప్పుడు నీకు ఇజ్రాయేలీలకి ఎవరెవరైతే తప్పు చేశారో వాళ్ళందరికీ కూడా దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఎలా తీర్పు తీరుస్తున్నాడు? ఫిలిస్తీన్ల చేతికి మిమ్మల్ని అప్పగిస్తున్నాడు. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురు అని సౌలుతో చెప్పగా, రేపు నాతో కూడా ఉందురు అంటే రేపు మీరు అందరూ కూడా చనిపోతారని దాని అర్థం. ఫిలిస్తీన్లు రేపు యుద్ధం చేస్తారు, ఆ యుద్ధంలో మీరు అందరూ కూడా చనిపోతారు అని సమూయేలు జరగబోయేది ముందుగానే చెప్తున్నాడు. కొంతమంది అడుగుతారు, ఎందుకు మరి సమూయేలు చెప్పిన తర్వాత అన్న సౌలు మారితే అప్పుడు కూడా నరకమే వెళ్తాడని. అలా కాదండి. దేవుడు ఎప్పుడైనా కానీ మనం మారు మనసు పొందితే మనల్ని రక్షించడానికి సిద్ధంగానే ఉంటాడు. అయితే మనం మారు మనసు పొందుతామో పొందమో ఆయనకి ముందే తెలుసు కదా, కాబట్టి జరగబోయేది ముందుగానే చెప్తాడు. దేవుడు చెప్పాడు కాబట్టి అలా జరిగింది అన్నట్టుగా కాదు, జరగబోయేది దేవుడికి ముందుగానే తెలుసు కాబట్టి దేవుడు అలా చెప్పాడు. సౌలు ఎప్పటికీ ఇంకా మారడు కాబట్టి, చనిపోయేంత వరకు కూడా సౌలు మారడు కాబట్టి సౌలు గతి ఏమైద్ది అనేది దేవుడు ముందుగానే సౌలుకు చెప్పిస్తున్నాడు అనేది ఈ పదాల ద్వారా మనం గమనించాలి.
సమూయేలు మాటలకు సౌలు బహుభయము నొంది వెంటనే నేలను సాష్టాంగపడి దివారాత్రము భోజనమేమీ చేయకయుండినందున బలహీనుడాయను. భోజనం చేయకుండా ఉపవాసం చేస్తున్నాడంటే దేవుడి ఎదుట పశ్చాత్తాపడుతున్నాడు అని కాదు. ఉపవాసంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి కేవలం ఆహారం మాత్రమే మానేయడం, 2 పశ్చాత్తాపడి దేవుణ్ణి ప్రార్థించడం. పశ్చాత్తాపడి దేవుణ్ణి ప్రార్థించేది దేవుడు కోరుకుంటాడు, కానీ కేవలం అన్నం తింటం మానేసి దేవుడు మనల్ని గుర్తిస్తాడు అనుకుంటే అది మన పొరపాటు అనేది కూడా మనం ఇక్కడ గమనించాలి. రేపొద్దున చనిపోతున్నాము, ఆ ఫిలిస్తీన్లు వచ్చి చంపేస్తారు అనే భయంతో సౌలు ఏమీ కూడా తినకుండా ఉన్నాడు, బాగా బలహీనుడిగా ఉన్నాడు. అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరకు వచ్చి అతడు బహుగా కలవరపడుట చూచి, నా ఏలినవాడా, నీ దాసి అయిన నేను నీ ఆజ్ఞకు లోబడి నా ప్రాణము నా చేతిలో పట్టుకొని నీవు నాతో సెలవిచ్చిన మాటలను విని అట్లు చేసి తిని. ఇప్పుడు నీ దాసినైన నేను చెప్పు మాటలను ఆలకించుము. నీకు నేను ఇంత ఆహారము వడ్డించుదును. నీవు భోజనము చేసి ప్రయాణమై పోవుటకు బలము తెచ్చుకొనమని అతనితో చెప్పగా, సమూయేలు వచ్చి చెప్పిన మాటకి సౌలు బాగా భయపడ్డాడు కదా, ఇదంతా నా వల్లే జరిగిందని నన్ను కూడా చంపేస్తాడేమో అని చెప్పేసి ఆవిడ భయపడుతుంది. నా ప్రాణాన్ని కాపాడు, నన్ను చంపొద్దు, నువ్వు చెప్పడం వల్లే నేను ఇదంతా కూడా చేశానని మాట్లాడుతుంది. పైగా అతడికి ఆహారం కూడా వడ్డిస్తుంది. ఎందుకు? ఈవిడ దగ్గరికి వచ్చిన తర్వాత కదా రేపొద్దున చనిపోతాడని తెలిసింది. ఆ కోపంలో ఏమను కూడా చంపేస్తాడేమో అని ఆమె భయం ఆమెదే. అతడు ఒప్పక భోజనము చేయను అనెను. అయితే అతని సేవకులు ఆ స్త్రీతో ఏకమై అతన్ని బలవంతము చేయగా అతడు వారు చెప్పిన మాట ఆలకించి నేల నుండి లేచి మంచం మీద కూర్చుండెను. తన ఇంటిలో కొవ్విన పెయ్య ఒకటి ఉండగా ఆ స్త్రీ దాన్ని తీసుకొని త్వరగా వధించి పిండి తెచ్చి పిసికి పులుసు లేని రొట్టెలు కాల్చి తీసుకొని వచ్చి సౌలునకును అతని సేవకులకును వడ్డించగా వారు భోజనము చేసి ఆ రాత్రి వెళ్ళిపోయిరి. ఇలాగా ఆ స్త్రీ తన ప్రాణాన్ని దక్కించుకుంది. సౌలు కూడా మారు మనసు పొందకుండా, తన చివరి కాలంలో కూడా మారు మనసు పొందకుండా ఇంకా చెడ్డగానే ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. భయంతో ఫిలిస్తీన్లు వచ్చి యుద్ధం చేస్తారేమో అన్న భయంతో దేవుడి దగ్గరికి వస్తున్నాడే కానీ మారు మనస్సు లేదు. ఇది సౌలు జీవితంలో దేవుడు చూపించిన ఆఖరి సూచక్రియ అనేది కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం నుండి దావీదు పరిస్థితి ఏమైంది అని మనం చదువుకుంటూ వెళ్తాం. దావీదు ఆ ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నాడు కదా ఆకీషు రాజు దగ్గర. ఇప్పుడు యుద్ధం చేస్తాను అంటేనేమో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా యుద్ధం చేయాలి, ఇజ్రాయెల్ని చంపాలి. యుద్ధం చేయను అంటేనేమో ఆకీషు రాజును మోసం చేసినట్టు అవుతుంది. మరి దావీదు పరిస్థితి ఏమైంది? సౌలు పరిస్థితి ఇలా అయిపోయింది కదా, పూర్తిగా ఏమైపోయిందో మనకు అర్థమైపోయింది. రేపొద్దున చనిపోతాడని కూడా ముందే చెప్పేశాడు. మరి దావీదు పరిస్థితి ఏమైంది అనేది సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. ఎల్లుండితో ఈ సమూయేలు మొదటి గ్రంథం మొత్తం కంప్లీట్ అయిపోద్ది. అసలు ఈ గ్రంథం మొత్తంలో మనం ఏం నేర్చుకోవాలి అనే సమ్మరీని కూడా ఎల్లుండి మనం ఒకసారి ఆలోచిద్దాం. ఈ రోజు చదువుకున్న ఈ 28వ అధ్యాయంలో ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచర్య గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మా పరిచర్యకు సహకరించండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.